హాయ్ అండి. వెల్కమ్ టు రవి భవానీ క్రేజీ కపుల్ ఛానల్. ఇవాళ సాటర్డే సరదాగా ఈవినింగ్ మేము అలా మల్కం చెరువు వెళ్తున్నాము. మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్. పిల్లలకి కూడా బాగా టైంపాస్ అవుతుంది. అక్కడ పెద్దవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ గట్రా చేసుకుంటూ ఉంటారు. ఇది ఎంట్రన్స్. మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో ఇలా వెళ్తుండగా ఇదంతా దాని యొక్క ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో అలా వెళ్ళాము. వెళ్ళి కొంచెంసేపు మా పాపని కొంచెంసేపు ఆడించాము. తర్వాత మేము కూడా కాసేపు అలా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేసి సో ఈవినింగ్ అలా స్పెండ్ చేసాము ఫ్యామిలీతో. ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారంటే ఈ పార్క్ చాలామంది విజిట్ చేస్తుంటారు. మా వైఫ్ మా పాప ముందు వెళ్ళిపోతున్నారు. ఇది పార్క్. సరే ఇంతమంది వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, నేచర్ ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మా ఇంటి దగ్గరలో ఉన్న మల్కం చెరువు అనే పార్క్. మా పాప ఆడించాల్సి వస్తుంది. ఒక పక్కన మా వైఫ్ షూట్ చేస్తుంటే నేను ఒకవైపు పాపని ఎత్తుకొని అలా ఆడించాల్సి వస్తుంది. లేదంటే ఆ చెట్లులోకి వెళ్ళిపోతుంది, లేదంటే కింద పడిపోతుంది, దెబ్బలు తగులుతాయి అలా. సో ఇలా ఆ రోజు ఈవినింగ్ మేము స్పెండ్ చేసాం కంప్లీట్గా. పాప ఆడుకున్నది కూడా కొంచెం ముందు వస్తుంది. ఆ రాక్స్ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కిడ్స్ ఆడుకునేవి అనమాట. మా పాప ఉయ్యాలు ఎక్కుతానని ఎంత గొడవ చేసిందంటే ఇంక ఎవరు ఎక్కొద్దంట. ఆ ఉయ్యాలు తనే ఎక్కాలి, నేను ఊపుతూ ఉండాలి. ఇంకా అలా ఊపుతూ పొద్దున్నే సాయంత్రం వరకు అలా ఊపుతూ ఉండొచ్చు. తనంతా వేరే ఏ స్పోర్ట్ ఎంజాయ్ చేయలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, వాటర్ అలా చూస్తూ ఉంది. ఆ మిషనరీ వాటర్ పంప్ చేస్తుంది కదా, అలా చూస్తూ ఉంది. వేరే రాక్స్ ఎక్కిద్దామన్నా అసలు నో. ఎప్పుడు ఆ ఉయ్యాల లేదంటే ఆ వాటర్ పంప్ చేస్తుంది కదా, అది అలా చూడాలి. మిగతా వాళ్ళందరూ ఆడుకుంటున్నా నో. ఇంకా తను ఏదనుకుంటే అదే. ఇంకా అలా ఇంకా కొంచెం కూల్ చేసి నడిపిస్తూ అలా తీసుకొచ్చా ఫ్యామిలీని. కొంచెం అలా చేస్తుంది, చాలా బాగా అలా చేస్తుంది. తనే నడుస్తుందంట.